ఈ జనరల్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, సో నువ్వు ఇప్పుడు ఏంటి, నీ దగ్గర సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. మన కాన్ఫ్లిక్ట్ అయితే చెప్పండి. ఓకే, సెలెక్ట్ 3, 4 ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ లో నుంచి నేను బిగ్గెస్ట్ నెంబర్ ని పిక్ చేయాలి. డ్యూయల్. సో ఇందులో నుంచి బిగ్గెస్ట్ నెంబర్ ఏంటో నేను పిక్ చేయాలి. ఇప్పుడు మ్యాథమెటికల్లో మనకి గ్రేటెస్ట్ లీస్ట్ ఉన్నాయా? గ్రేటెస్ట్ లీస్ట్ ఫంక్షన్స్ ఏం చేస్తాయి? సేమ్ మనకు అలానే ఇక్కడ గ్రేటెస్ట్ లీస్ట్ మ్యూట్ try to cooperate. Okay, greatest spelling GREATEST, greatest of two, 3, 4 లో నుంచి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ లో నుంచి నీకు కావాల్సిన నెంబర్ని తీసుకోండి. బిగ్ నెంబర్ని తీసుకోవాలంటే గ్రేటెస్ట్, లీస్ట్ అంటే లీస్ట్ నెంబర్ ఇస్తుంది, చిన్న స్మాల్ నెంబర్ ఇస్తుంది. To find the biggest number, we will use the greatest. To find the least number, you will use the least. Okay, ఇవి లీస్ట్ చెప్పాను, గ్రేటెస్ట్ చెప్పాను, తర్వాత యూజర్ ఐడి, యూజర్ నేమ్, యూజర్ ఐడి. సో నీకు యూజర్ అంటే ఏంటి అంటే, నువ్వు ఏ యూజర్ తోటి లాగిన్ అయినావో ఆ యూజర్ చెప్తుంది. ఓకే, నువ్వు ఏ యూజర్తో లాగిన్ అయినావో ఆ యూజర్ చెప్తుంది. ఆ యూజర్కి కూడా ఒక ఐడి ఉంటుంది కదా. నీకు ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో సిస్టంలో ఉన్న యూజర్స్కి ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క ఐడి ఉంటుంది. సో యూజర్ ఐడి. సో 43 అని పిలిస్తే హెచ్ఆర్ అనేది నీకు తెలుస్తుంది. నీకు తెలియకపోవచ్చు, సిస్టమ్కి తెలుస్తుంది. ఓకే, ఈ యూజర్ ఐడీస్ అన్నీ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకో. సో యూజర్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ all_users. all_users అంటే సిస్టంలో ఏమేమి యూజర్స్ ఉన్నారో అన్ని యూజర్స్ ఇక్కడ ఉంటారు. ఓకే, నీకు హెచ్ఆర్ యూజర్కి ఏమొచ్చింది? మనకి 43 వచ్చిందా ఇక్కడ. ఓకే, నువ్వు యూజర్ ఐడీస్ డ్రాప్ చేసి మళ్ళీ యూజర్ని క్రియేట్ చేసినప్పుడు సేమ్ యూజర్ ఐడి నీకు రాకపోవచ్చు, మారిపోవచ్చు. అర్థమైందా? ఈ నెంబర్ని పిక్ చేసి ఇస్తుంది నీకు. యూజర్ నేమ్ అన్నప్పుడు ఇక్కడ నుంచి వాల్యూ తెచ్చిస్తుంది. ఇవి జనరల్ ఫంక్షన్. సో NVL2 ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఫంక్షన్ చూద్దాం. సో NVL ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే 1, 2 ఫ్రమ్ డ్యూయల్. సో ఈ వాల్యూస్ అన్ని కన్వర్షన్ ఫంక్షన్. ఓకే, between NVL and NVL2. So what is the difference between NVL function and NVL2?
సో ఎన్విఎల్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఎన్విఎల్ ఫంక్షన్ విల్ రీప్లేస్ విత్ ద నల్ వాల్యూస్ విత్ ఎనీ నాట్ నల్ వాల్యూ. ఇన్ కేస్ ఇప్పుడు ఏంటి నీ దగ్గర ఇక్కడ 1,2 ఉంటుంది. సో ఇది నల్ అనుకో, ఫస్ట్ వాల్యూ నల్ ఉంటే సెకండ్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. ఫస్ట్ వాల్యూ నాట్ నల్ ఉందంటే నీకు ఫస్ట్ వాల్యూ యాస్టీ చూపిస్తుంది. ఓకే, ఇది ఎన్విఎల్ అవ్వలేదు ఇంకా ఎన్విఎల్. సో మనము నాట్ నల్ వాల్యూ ఇచ్చాం, నీకు 1 చూపించింది. అలానే నల్ వాల్యూ ఇస్తాం, నల్. ఇప్పుడు నీకు 2 చూపిస్తుంది. నీకు ఫస్ట్ అనుకో, సెకండ్ వాల్యూ కూడా నల్ ఉంది అనుకో, అప్పుడు నల్లే చూపిస్తుంది. సో నల్ ఉన్నప్పుడు నల్ని నల్తో రీప్లేస్ చేయడానికి నువ్వు ఎన్విఎల్ ఫంక్షన్ యూజ్ చేయడం అనేది నీది తప్పు అనమాట. సో అనవసరం అన్వాంటెడ్ స్టెప్ యువర్ ఫాలోయింగ్. నీకు ప్రయోజనం లేకుండా ఎంత చేసినా వేస్ట్ కదా. ఇది ఎన్విఎల్ ఫంక్షన్ యొక్క యూజ్. సో సేమ్ NVL2 ఫంక్షన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా వర్క్ చేస్తుంది. ఎలా అంటే NVL2 ఫంక్షన్, ఈ NVL2 ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇది డీల్ విత్ 3 పారామీటర్స్. సో NVL ఏమో 2 పారామీటర్స్ తోటి డీల్ చేస్తుంది. ఓకే, NVL ఏమో 2 పారామీటర్స్ తోటి డీల్ చేస్తుంది. ఫస్ట్ పారామీటర్ వాల్యూ నాట్ నల్ ఉంటే నాట్ నల్ వాల్యూ సేమ్ ఫస్ట్ పారామీటర్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. ఫస్ట్ పారామీటర్ అనేది నాట్ నల్ ఉంటే ఫస్ట్ వాల్యూ చూపిస్తుంది, నల్ ఉంటే సెకండ్ వాల్యూ చూపిస్తుంది. సో నల్ ఉన్నప్పుడు నేను 2 ఇచ్చాను అనుకో, 2 చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ వాల్యూ నల్ ఉంటే సెకండ్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ నల్ లేకపోతే సేమ్ ఒరిజినల్ వాల్యూ ఏముందో అదే వాల్యూ. సో వేరాజ్ ఇక్కడ NVL2 ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇది నెంబర్ ఆఫ్ పారామీటర్స్ 3 అవసరం అనమాట దీనికి. సో NVL2 ఫంక్షన్లో 1, 2, 3 ఇచ్చారు. సో ఇది కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. ఫస్ట్ వాల్యూ, ఈ ఫస్ట్ వాల్యూ అనే ఫస్ట్ పారామీటర్ అనేది నాట్ నల్ ఉందా నల్ ఉందా అని చెక్ చేస్తుంది. నల్ ఉంటే ఇది ఎక్స్ప్రెషన్ 3కి వెళ్తుంది. సో నల్ ఉందా అని చెక్ చేస్తారు. ఇది నల్ ఉంటే ఇక్కడికి వెళ్తారు. నల్ లేకపోతే సెకండ్ పారామీటర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ నీకు చూపిస్తుంది. ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఈస్ ట్రూ అంటే ఎక్స్ప్రెషన్ 1 ట్రూ ఎప్పుడు అవుతుంది అంటే ఫస్ట్ కాలంకి వాల్యూ ఉంది అంటే అది ట్రూ అయినట్టు. సో ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఈస్ ట్రూ it displays the expression 2 value. If expression 1 is false, it displays the expression 3. Understand? ఇక్కడ చెక్ చేస్తే నీకు ఏమవుతుంది 1, 2 అంటుంది. 1, 2, 3 అంటే 1 అనేది ట్రూ అయితే అంటే నాట్ నల్ అయితే ఇది 2 అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇక్కడ వేరాస్ 1 అనేది నల్ ఉందనుకో, సో 3. సో 1 అనేది నల్ ఉందనుకో, ఇది 3 తీసుకుంటుంది. ఇది దీనివల్ల NVL ఫంక్షన్ వల్ల అడ్వాంటేజ్. NVL2 అనేది ఎలా యూజ్ చేస్తామంటే సో జాన్మన్ సాలి ఉంది, ఫెబ్మన్ సాల్ ఉంది. నీకు జాన్మన్ సాల్ ఉంటే జాన్మన్ సాల్ తీసుకో, లేకపోతే ఫెబ్మన్ సాల్ తీసుకో అనుకో. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో నువ్వు యూజ్ చేయొచ్చు. NVL2 ఇప్పటి వరకు నేనే యూజ్ చేయలేదు. ఓకే, కానీ సిచ్యువేషన్ ఎలా అయినా రావచ్చు. సినారియో బేస్ చేసుకొని నువ్వు నీకు కాన్సెప్ట్ తెలిస్తే, ఫార్ములా తెలిస్తే మ్యాథమెటికల్ సొల్యూషన్ అని చెప్పి ఇవ్వాలి. A+B అదే A+B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A² + B² + 2AB అంటారు. ఈ ఫార్ములా తెలిస్తే ఏలో ఏంటి 2+B అన్న 2+3 అన్నా అంటే ఏముందో మనం ఆ ఫార్ములా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అర్థమైందా?
ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఓకే, ఇది NVL2. తర్వాత ఇంకా ఏమున్నాయి? నల్లిఫ్, ఇది కూడా అడుగుతూ ఉంటారు. నల్లిఫ్ ఆఫ్ 1, 2 డ్యూయల్. సో ఏం జరుగుతుంది? ఓకే, నల్లిఫ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే నీకు రెండు వాల్యూస్ని ఏదైనా కానీ నువ్వు సెర్చ్ చేసినప్పుడు ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ అయితే నల్ డిస్ప్లే చేస్తుంది. (12, 12) ఈక్వల్. సో 12, 1 to 5 ఇస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తుంది? 12 డిస్ప్లేస్ అంటే ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2 రెండు మ్యాచ్ అయినప్పుడు ఇట్ డిస్ప్లేస్ ది null. If expression 1 is differ, expression 2 is differ, in the sense it displays the expression 1. So simple ga 3 important questions ikkada. Difference between NVL and NVL nullif and NVL2. Okay, NVL2 function. So NVL function will help you to replace the null values with the not null values. Okay, so replace with null values with not null value ante, so ఈ expression 1 అనేది null అయితే expression 2 value display చేస్తుంది. If expression 1 value is true, it displays the expression 1. అంటే ఇక్కడ 1 అనేది true, ఇప్పుడు 1 అనేది చూపించింది. సో ఈ కేసుకి వచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్ 1 అనేది ఫాల్స్, ఇది ఎక్స్ప్రెషన్ 2 చూపించింది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? నల్లిఫ్ యూజ్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇది NVL ఫంక్షన్ గురించి. ఇది నల్లిఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 అండ్ ఎక్స్ప్రెషన్ 2 ఈస్ మ్యాచ్, ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 అండ్ ఎక్స్ప్రెషన్ 2 ఈస్ మ్యాచ్, ఇట్ డిస్ప్లేస్ ది నల్. ఓకే, అది నెంబర్ డేటా టైప్లో నువ్వు ఇస్తున్నావు, కానీ ఇది ఇంప్లిసిట్గా క్యారెక్టర్లే కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి? ఏ ఇచ్చాను, ఏ ఈక్వల్ టు ఏ 2, సో నల్ చూపిస్తుంది. ఏ ఈక్వల్ టు బి, సో తప్పు కదా, అది ఏ చూపిస్తుంది. సో రెండు డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 అండ్ ఎక్స్ప్రెషన్ 2 ఈస్ డిఫర్, ఇట్ డిస్ప్లేస్ ది ఎక్స్ప్రెషన్ 1 వాల్యూ. ఓకే, ఇది nullif function will display the, if both values is match, it displays the null. Okay, displays the null. NVL2 function. So NVL2 function ఏం చేస్తుంది అంటే, it deals with the 3 arguments. If expression 1 is true, it displays the expression 2. If expression 1 is false, it displays the expression 3. So expression 1 is true or false అంటున్నాం. ట్రూ అంటే దాని మీనింగ్ ఏమని అంటే, అది వాల్యూ ఉంది అంటే
నాట్ నల్ అన్నట్టు. నాట్ నల్ ఉంది అంటే అది ట్రూ. సో నల్ ఉంది అంటే అది ఫాల్స్ అన్నమాట. సో ఇక్కడ వాల్యూ ఉందా? 1 అనేది వాల్యూవే కదా. సో ట్రూ. సో ట్రూ అయినప్పుడు నీకు సెకండ్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది, ఎక్స్ప్రెషన్ 2ని డిస్ప్లే చేస్తుంది. సో తర్వాత నేను ఎక్స్ప్రెషన్ 1ని ఫాల్స్ చేస్తాను. ఫాల్స్ చేస్తాను అంటే దాని మీనింగ్ ఏమని? దాన్ని నల్ చేస్తున్నాను. నల్ చేస్తే నీకు సో ఎక్స్ప్రెషన్ 3 డిస్ప్లే చేయాలి. 3 అనేది డిస్ప్లే చేసిందా? ఇది NVL2 null if functions యొక్క differences. Okay, now tell me what is your questions. ఫస్ట్ కేస్ లో NVL1 కేసు NVL1 లో NV1 ఉంది కదా. ఇప్పుడు NVL ఇది not 1 NVL. In case first place is 1 is there and second place also 2 is there. If both places 1 1 ఉంది then which will be this one? ఏది పిక్ చేసుకుంటే ఇప్పుడు సో ఏ వాల్యూ పిక్ చేసుకుంటే నీకేంటి ఇక్కడ ఒకటి మెయిన్ అది కాదు, ఫస్ట్ వాల్యూ పిక్ చేసుకుంటుంది. ఇక్కడ ఏ వాల్యూ పిక్ చేసుకున్న రెండు ఈక్వల్ అయినప్పుడు సో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు రెండు మిర్రర్లో చూసుకున్నప్పుడు అక్కడ నువ్వే ఉంటావు, ఇక్కడ నువ్వే ఉంటావు. అప్పుడు ఎవరైతే ఏముంది ఎక్కడ అవుతారు డిఫరెంట్? ఇప్పుడు 1 అనేది 1 ఈక్వల్ ట్రూనా ఫాల్సా? అది నెంబర్ అని చెప్పట్లేదు, ఇక్కడ శాలరీ కాలం ఉంది. సో శాలరీ అనేది నల్ అయితే కమిషన్ చూపించాలి. నా కేసులో ఎవరికైతే లేదు కమిషన్ అనే నల్ ఉంది అనుకో, కమిషన్ శాలరీ అంటే కంపల్సరీ ఏదో ఒకరు నీకు కంపల్సరీ శాలరీ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఈఎంపీ టేబుల్ ఉంది. సో ఈఎంపీ టేబుల్లో ఎవరికైతే శాలరీ ఉందా లేదా చెక్ చేస్తాను. ఈఎంపీ నెంబర్ కమిషన్ కామా శాలరీ. సో ఇప్పుడు డీల్ చేసినప్పుడు వీడికి కమిషన్ అనేది నల్ ఉందా లేదా చెక్ చేస్తాను. నల్ ఉంది అంటే శాలరీ వాడికి కమిషన్గా చూపించు అని చెప్తున్నాను. లేదు వాడి కమిషన్ ఒరిజినల్ కమిషన్ ఉంది అనుకో, ఒరిజినల్ వాల్యూని యాస్టేజ్ అలానే చూపించు అని చెప్తున్నాను. సో ఇక్కడ చూడు, నల్ ఉన్న ప్లేస్లో ఏంటి 800 రావాలి, 300 ఉన్న ప్లేస్లో 300 యాస్టేజ్. అంటే ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ట్రూ displays expression 2. If expression 1 is false, it displays the expression 2. Okay, null ఉంటే సెకండ్ వాల్యూ, నల్ లేకపోతే ఫస్ట్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ 800 ఉంది, 300 ఉంది, ఇక్కడ 300 ఉంది అనుకో, ఏ వాల్యూ తీసుకుంటే నాకేం సంబంధం? ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ ఏబిసి ఉంది. ఏ వాల్యూ తీసుకున్నా నాకు రెండు ఈక్వలెంట్ కదా, కానీ ఫస్ట్ వాల్యూవే తీసుకుంటుంది, సెకండ్ వాల్యూ కాదు తీసుకుంటుంది. ఓకే, ఇంకొకటి ఏమడుగుతా ఉంటారంటే కోఎల్సీ ఫంక్షన్. కోఎల్సీ ఫంక్షన్ ఏం చేస్తుంది? సో COALESC. సో ఈ కోఎల్సీ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇక్కడ నీకు సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ సెట్ ఆఫ్ వాల్యూస్లో ఫస్ట్ నాట్ నల్ వాల్యూ నుంచి తీసుకొని వచ్చి చూపిస్తుంది. సో ఫస్ట్ దానికి రన్ చేస్తుంది. కోఎల్సీ ఆఫ్ 1, 2, 3 ఇట్ డిస్ప్లేస్ ది ఫస్ట్ వాల్యూ అనమాట, ఫస్ట్ నాట్ నల్ వాల్యూ. ఓకే, సెకండ్ కేసుకి వచ్చినప్పుడు నల్ ఉంది, ఇది సెకండ్ వాల్యూ తీసుకుంది. సెకండ్ వాల్యూ కూడా నల్ ఉంది, అది థర్డ్ వాల్యూ తీసుకుంది. థర్డ్ కూడా నల్ ఉంది, ఫోర్త్కి వెళ్తుంది. ఫోర్త్ కూడా నల్ ఉంది, ఫిఫ్త్కి వెళ్తుంది. ఇదమన్నా ఎన్నైనా వాల్యూస్ ఉంటాయి, ఆ సెట్ ఆఫ్ వాల్యూస్లో నువ్వు ఎన్ని ఇస్తావో అది నీకు చెక్ చేసి ఇస్తుంది. గ్రేటెస్ట్ ఫంక్షన్లో ఏంటి, మల్టిపుల్ వాల్యూస్ని పాస్ చేస్తే ఆ సెట్లో నుంచి గ్రేటెస్ట్ లీస్ట్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇది ఈ ఫంక్షన్స్. ఓకే, రేపు అగ్రిగేట్ ఫంక్షన్స్, అనలిటికల్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టాప్ హియర్. వి విల్